నెలవారీ జాతకం 2024 ప్రకారం వృషభ రాశి వారికి ఈ నెల అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ నెలలో మీరు చాలా శుభవార్తలను అందుకుంటారు కాబట్టి మీరు మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి మరియు కష్టపడి పనిచేయడానికి వెనుకాడరు. నిరంతరం పని చేయండి. గుర్తుంచుకోండి, శ్రమ ఎప్పటికీ వృథా కాదు మరియు మీరు ఈ నెలలో దాని ప్రయోజనాన్ని పొందుతారు. మీ ఆదాయాలు గణనీయమైన పెరుగుదల మరియు వృద్ధిని అనుభవిస్తాయి, ఇది మీకు సంతృప్తిని ఇస్తుంది. ఒత్తిడి మీపై స్పష్టంగా కనిపించవచ్చు కాబట్టి మీరు మీ పనిపై శ్రద్ధ వహించాలి. ఈ మాసం కెరీర్ పరంగా చాలా కష్టపడి పని చేయడానికి సంకేతం. తిరోగమన స్థితిలో 10వ ఇంట్లో శని ఉండటం మీరు కఠినమైన శ్రమకు సిద్ధంగా ఉండాలని మరియు మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెబుతోంది. మేష రాశి విద్యార్థులకు ఈ నెల కొంత సవాలుగా ఉంటుంది. 5వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు 3వ ఇంట్లో ఉన్నాడు, అది మిమ్మల్ని కష్టపడి పనిచేయడానికి ప్రేరేపిస్తుంది, అయితే ఈ శ్రమ వృధా పోదు మరియు మీరు ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఫలితాలు పొందుతారు. జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలో మీ 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మీరు సవాళ్లలో తగ్గుదల అనుభూతి చెందుతారు మరియు మీరు మీ అధ్యయనాలపై ఎక్కువ దృష్టి పెట్టగలరు. తిరోగమన శని మీ 5వ ఇంటిపై దృష్టి పెడుతుంది, కాబట్టి మీరు కష్టపడి మీ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఏకాగ్రతతో మరియు క్రమశిక్షణతో మీ చదువులపై దృష్టి పెట్టాలి. మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే నెల మొదటి సగం అనుకూలంగా ఉంటుంది. మాసం చివరి భాగంలో కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు. ఈ నెల మేష రాశి వారి కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది. మాసం ప్రారంభం నుండి మొదటి ఇంట్లో కూర్చున్నప్పుడు కుజుడు మీ 4వ ఇంటిని చూస్తాడు. దీని కారణంగా కొన్ని చిన్న ఉద్రిక్తతలు సంభవించవచ్చు, కానీ కుజుడు యొక్క అంశం మీకు ఏదైనా ఆస్తిని మంజూరు చేయవచ్చు. జూలై 2024 నెలవారీ రాశిఫలం ప్రకారం జూలై 12వ తేదీన వృషభ రాశిలో మీ జన్మ చార్ట్లోని 2వ ఇంట్లో కుజుడు సంచరిస్తాడు. మీరు కుటుంబ విషయాలలో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలి ఎందుకంటే మీరు ఎవరితోనైనా తప్పుగా మాట్లాడవచ్చు, అది వారికి మంచిది కాదు మరియు వారితో మీ సంబంధం చెడిపోతుంది. పెంచడానికి ప్రతి బిట్ ప్రయత్నిస్తుంది. మీరు డబ్బును పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీరు మీ డబ్బును పెంచుకోవడంలో మరియు మీ వ్యాపారంలో కూడా విజయం సాధిస్తారు. మీరు విదేశీ వనరుల నుండి డబ్బును అందుకోవచ్చు మరియు మీ వ్యాపారంలో డబ్బు పెరగడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ నెల మొదటి అర్ధభాగంలో శని గ్రహం దశమ స్థానంలో మరియు 2వ ఇంటిలో సూర్యుడు ఉండటం వలన ధనాన్ని కూడబెట్టుకోవడంలో విజయం లభిస్తుంది. శుక్ర మరియు బుధ గ్రహాల ప్రభావం కారణంగా కుజుడు ఉండటం వల్ల నెల ప్రారంభంలో బలహీనంగా ఉండవచ్చు, దీని కారణంగా మీరు కొన్ని చిన్న గాయాలతో బాధపడవచ్చు లేదా మీరు ఏదైనా శస్త్రచికిత్స చేయించుకోవచ్చు. శని 12వ ఇంట్లో తిరోగమన కోణాన్ని కలిగి ఉంటాడు, దీని కారణంగా మీరు ఆరోగ్య అంశంలో హెచ్చు తగ్గులను ఎదుర్కోవలసి ఉంటుంది. పరిహారం: ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేయండి.